హలో నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. నేను మీ నేత్రిక. ఏంటో అండి, ఈరోజు బిగ్ బాస్ రివ్యూ ఇవ్వాలనిపించట్లేదు. అసలు ఈరోజు నేను బిగ్ బాస్ ఎపిసోడ్ చూసానా లేదా అని నాకే డౌట్ వస్తుంది. ఏమీ లేదండి, అంత చప్పగా సాగిపోయింది ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అంతా. నిన్నటి కంటిన్యూషన్ జరిగిందండి. నేను ఏవైతే నామినేషన్స్ స్టార్ట్ చేశారో, సో నిన్న మొత్తం 7 నామినేషన్స్ వాళ్ళ అపోనెంట్ క్లాన్స్ వాళ్ళని నామినేట్ చేశారు కదండి. సో నేను మొత్తం 7 మన ఎపిసోడ్ అయిపోయింది. ఫస్ట్ సీత తర్వాత అబ్బాయి తర్వాత సోనియా, మణికంఠ, ఆదిత్య, విష్ణు, భాష. ఇక్కడి వరకు నిన్న ఎపిసోడ్లో అయిపోయింది కదండి. ఈరోజు కంటిన్యూషన్గా మళ్ళీ నామినేషన్స్ ప్రక్రియనే కొనసాగింపుగా జరిగింది. ఈరోజు వచ్చేసి ఫస్టే మనకి ప్రేరణ నామినేషన్స్ కనిపిస్తాయి. సో ప్రేరణ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేస్తుంది. ఏమని అంటే బ్రేక్ఫాస్ట్ విషయంలో, అంటే ఏదైతే కంటిన్యూగా బేబక్క ఎందుకైతే నామినేషన్స్లో ఉండి ఎలిమినేట్ అయిపోయిందో ఆ రీజన్నే చెప్తుంది మళ్ళీ ప్రేరణ. నిఖిల్ని ఒక క్లాన్గా ఒక హెడ్గా నువ్వు దాన్ని తీసుకోలేదు. బేబక్క నాకు ఇష్టమైతే చేస్తా లేకపోతే లేదంది. ఇప్పుడు బేబక్క లేదు కాబట్టి నేను బేబక్కను అడగలేను, మిమ్మల్ని మాత్రమే అడగలను అని అనగానే నిఖిల్ అంటాడు, బేబక్క లేదు కదా అని నేను ఇప్పుడు నెగిటివ్గా బేబక్క గురించి చెప్పలేను, సరే మీ ఇష్టం వేసుకోండి అన్నట్లు నిఖిల్ కూడా కామ్ అయిపోయాడు. తర్వాత వచ్చేసి ప్రేరణ సీతకి వేసింది. సేమ్ అదే అండి. ఈరోజు మొత్తం డస్ట్బిన్ నామినేషన్స్ అన్నీ కూడా డస్ట్బిన్ చుట్టే తిరుగుతూ వచ్చాయి ఈరోజు. ఏమని చెప్పిందంటే, సీత నువ్వు అలా చేయడం నచ్చలేదు, నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మేమేదో క్యాజువల్గా మా గ్రూప్ అంతా కలిసి ఒక ఫన్గా జనరేట్ చేద్దాము, వీళ్ళంతా ఏం చేస్తారో చూద్దామని మేమందరం కలిసి చేసినదే తప్ప ఎవరిని హ్యూమిలేట్ చేయాలి, ఎవరిని ఎగతాళి చేయాలి, ఎవరిని కించపరచాలని చేయలేదని ప్రేరణ సీతతో చెప్పినప్పుడు సీత ఇక్కడ ఒక మంచి పాయింట్ లాగిందండి. ఏమందంటే, సరే నేను స్ట్రైట్గా ఒక పాయింట్ అడుగుతాను, చెప్పు ప్రేరణ అని అడిగితే ఏంటి అని అంటుంది. అప్పుడు సీత అంటుంది, మరి నీకు అంటే నేను డస్ట్బిన్లోంచి తీసి పెట్టాను కదా, నాకు అట్లాంటిది ఏం లేదు, అది క్లీన్గానే ఉంది డస్ట్బిన్, అయినా తీసి నేను బాటిల్ పెట్టాను అనగానే సీతకి టక్కుమని ఒక ఐడియా వచ్చింది. ఏమందంటే, మరి నీకు అంత హైజీన్గా అనిపించకపోతే ఆదిత్యన్న, అంటే అంతకుముందు ఎపిసోడ్లో ఆదిత్య గారు పొరపాటున ప్రేరణ టవల్ తీసుకొని వాడారు కదండి. ఆ టైంలో రచ్చ అయిపోయింది కదా, ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయి కదా, అదే విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చింది సీత. ఏమంది, నువ్వు మరి అంత హైజీనిక్గా అంటే అంత శుభ్రంగా ఫీల్ అవుతున్నావు అనకపోతే అదే టవల్ ఆదిత్య అన్న ఏదైతే వాడాడో ఆ టవల్ని తీసుకొని నువ్వు దాన్ని వాష్ చేసుకొని ఉతుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు కదా, మరి ఎందుకు ఆ రోజు అంత చేసావు అనగానే ప్రేరణకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సో మళ్ళీ దాన్ని అది కవర్ చేస్తూ ఇక ప్రేరణ అలా అని కాదు, అది పర్సనల్ హైజీనిక్ కదా అన్నట్లు ఏదో తీసుకొచ్చింది. సో ఇక్కడ డస్ట్బిన్ గురించే మళ్ళీ వచ్చింది, నువ్వు అంతలా రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలేదు అని చెప్పేసి సీతని నామినేట్ చేసింది. సో ప్రేరణ నిఖిల్ని సీతని ఇద్దరిని నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి పృథ్వీ నామినేట్ చేస్తాడండి. ఇక్కడ పృథ్వీ వచ్చేసి మణికంఠకి ఏం చెప్తాడంటే, నువ్వు ఒక సెల్ఫిష్గా ఉన్నావు అనిపించింది, బ్యాక్ స్టాబింగ్ అంటే వెన్నుపోటు పొడిచావు అనిపించింది. ఎవరికి అంటే నైనికాకి కాదు, నిఖిల్కి ఇలా నైనికాకి ఇద్దరిని. ఎందుకు అంటే నువ్వు వాళ్ళ టీంలో ఉంటా లేకపోతే వీళ్ళ టీంలో ఉంటా, నువ్వు ఏమైనా టాస్క్లు వస్తే నన్ను తీసుకొని నైనికాకి చెప్తున్నావు, అలానే నిన్నుగా సెలెక్ట్ చేసుకున్న నిఖిల్ని వెన్నుపోటు పొడుస్తున్నావు అనిపించింది, నీకు లాయల్టీ లేదు, నువ్వు నిజాయితీ పరుడు కాదు అని చెప్పేసి పృథ్వీ మణికంఠని అన్నాడు. మణికంఠ ఏమన్నాడు, దానికి ఆల్రెడీ నాగార్జున గారి ముందు కూడా చెప్పాడు కదండి, నేను ఎక్కడున్నా సరే నా 100% నేను ఇవ్వాలి, నేను ఈ షోలో ఉండాలి అంటే నేను ఏ టీంలోకి వెళ్ళినా నేను ఆడేలాగా ఉండాలి, అందుకోసమే నేను ఒక అవకాశం దొరుకుతుందా అని ఇద్దరిని అడిగాను తప్ప నాకు ఎటువంటి ఉద్దేశం లేదని మణికంఠ ఇక్కడ చెప్పాడు. తర్వాత పృథ్వీ వచ్చేసి నైనికాని ఇక్కడ నామినేట్ చేశాడు. చెప్పిన రీజన్స్ ఏంటంటే, ఒక చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు నైనిక, ఎందుకు అంటే మేమందరం అనుకొని ఇది చేస్తూ ఉన్నప్పుడు అది మీకు బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారా లేకపోతే ఇంకోటి ఇచ్చారా అన్నది అది మీది, మీరందరూ కలిసి ఇలా వాళ్ళంతా ఫీల్ అవుతున్నప్పుడు ఒక యాజ్ ఏ హెడ్గా నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చావు, ఇక్కడ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అనగానే నైన్గా అంది, నేను నా ఫ్రీడమ్ నేను ఎలా ఉంటానో అంతవరకే ఉంటాను, నా హౌస్మేట్స్కి నా గ్రూప్ వాళ్ళకి నేను ఫ్రీడమ్ ఇచ్చాను, నేను అలా కాదని చెప్పేసి ఇక్కడ నైన్గా ఫీల్ అయింది. సో నామినేషన్స్లో ఎక్కువగా నైన్కా కూడా ఈసారి పడగానే నైన్కా చాలా బాధపడుతుంది లోపల. చాలామంది వేశారండి ఈసారి నామినేషన్స్లో నైన్కాని.
అంతకుముందు అయితే చీప్గా తప్పించుకుంది, కానీ ఈసారి మిగతా చీఫ్లు కూడా అన్నప్పుడు నిఖిల్కి నయనికకి ఈసారి బాగానే పడ్డాయి. సో పృథ్వీ వచ్చేసి మణికంఠ నయనికని వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు. నామినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చేసి ఇక్కడ ఇద్దరిని నామినేట్ చేయాలి నబీల్. ఒకరు నిఖిల్ని నామినేట్ చేశాడు. ఏమన్నాడంటే, మీరు ఏ విషయంలోనూ సార్ట్ అవుట్ చేసుకోలేదు. అప్పుడు బేబక్ వచ్చి మిమ్మల్ని అడిగింది యాజ్ ఏ క్లాన్ హెడ్గా, నాకు సోనియాకి పడట్లేదు నిఖిల్, నువ్వు వచ్చి సాల్వ్ చెయ్యి అన్నప్పుడు నువ్వు ఒక అంటే ఒక పెద్దగా వ్యవహరించలేదు, ఒక హెడ్గా వ్యవహరించలేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి నిఖిల్ని అన్నాడు. సో నిఖిల్ ఏమన్నాడంటే, అది పర్సనల్గా ఉన్నప్పుడు నేను ఎలా వెళ్తాను బ్రో, అది నాకు నచ్చలేదు, అందుకే నేను చేయలేదని చెప్పేసి, నేను సపోర్ట్ చేయలేదని చెప్పేసి నిఖిల్ అన్నాడు. సో ఆ విషయం నాకు నచ్చలేదని నబీల్ నిఖిల్ని నామినేట్ చేశాడు. నెక్స్ట్ నబీల్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేశాడు. ఏమి అని చేశాడు అని అంటే, నువ్వు వర్క్ చేయలేదు, ఎంత పవర్ వచ్చిందంటే పవర్ వచ్చింది కరెక్టే, కానీ నువ్వు చాలా విషయాల్లోనూ ఒక హౌస్లో ఎలా ఉండాలో అలా ఉండటం లేదు అని చెప్పగానే, నేను ఏ విషయంలో ఉండట్లేదు బ్రో అని చెప్పేసి పృథ్వీ అని అడుగుతాడు. అడగగానే, నువ్వు షూ వచ్చేసి సోఫాలో టేబుల్ మీద పెడుతున్నావు అంటే అక్కడ ఎవరు కూర్చోట్లేదు అని అంటే, అలా క్లీన్గా ఉండాలి కానీ నువ్వు అలా ఉండటం నచ్చలేదు నాకు అని మంచి పాయింటే తీసుకొచ్చాడు ఇక్కడ నబీల్. సో పృథ్వీ అలా షూస్తో సోఫాలో కూర్చోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఆ విషయంలో నబీల్ చేసింది అయితే కరెక్ట్ నామినేషన్ అనిపించింది. తర్వాత నైనికాని బిగ్ బాస్ పిలవగానే నైనిక వచ్చేసి ఎవరెవరైతే తనకి నామినేషన్స్ వేశారో వాళ్ళకి వేసేసింది అనమాట. ఇక్కడ ఇచ్చుకున్న అమ్మ వాయనం పుచ్చుకున్న అమ్మ వాయనమే మళ్ళీ సేమ్ సాంప్రదాయమే కొనసాగింది. సో నైనిక వచ్చేసి ప్రేరణకు వేసింది. వాళ్ళు అలా చేయమని చెప్పినప్పుడు నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదని మళ్ళీ డస్ట్బిన్ మ్యాటర్. ప్రేరణ ఎప్పుడైతే నైనిక ప్రేరణను పిలవగానే ప్రేరణ అంటుంది డస్ట్బిన్ మ్యాటరా అని. ఎందుకంటే ప్రేరణకు అర్థమైంది, నాకు ఎలాగో ఈ డస్ట్బిన్ వల్ల ఓట్లు పడతాయి, ఎలా అయితే బేబక్కకి కుక్కర్ విషయంలో ఓట్లు పడ్డాయో సేమ్ నైనికకి ప్రేరణకు కూడా ఈ డస్ట్బిన్ వల్లనే ఓట్లు పడ్డాయి. కొంచెం డస్ట్బిన్ని మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే డస్ట్బిన్ వల్ల ఈసారి నామినేషన్స్లో కొన్ని పాయింట్స్ అయినా వీళ్ళకి దొరికాయి. కొద్దిగా బిగ్ బాస్ చూడాలన్నా అనిపించింది. నిన్న పర్లేదండి, ఈరోజే అంతా చప్పచప్పగా సాగిపోయింది బిగ్ బాస్ ఎపిసోడ్ అంతా. అసలు చూసానో లేదా అని నాకే డౌట్ వచ్చింది. మరి మీరు చూసారో లేదో కింద కమెంట్ చేయండి. సో ప్రేరణకి అర్థమైపోయింది డస్ట్బిన్ అని అంగీకరించేసింది. సో నైనిక ప్రేరణకి నామినేట్ చేసేసింది. తర్వాత నెక్స్ట్ నైనిక వచ్చేసి పృథ్వీని ఏమని చెప్పిందంటే, నువ్వు కావాల్సినప్పుడే మాట్లాడతావు, కుకింగ్లో కానీ కిచెన్లో కానీ ఎంతవరకు ఇన్వాల్వ్ అంతవరకు ఉంటావు, తర్వాత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వవు, ఒక ఒపీనియన్ ఇది కనిపించలేదు నాకు, తప్ప ఒప్ప అనే ఒపీనియన్ చెప్పడం, మధ్యలో జోక్యం చేసుకోవడం ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. సో పృథ్వీ నువ్వు సెల్ఫిష్గా ఉంటున్నావు అని చెప్పేసి పృథ్వీ మీద నైనిక నామినేట్ చేసేసింది. అప్పుడు పృథ్వీ అన్నాడు, లేదు నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నా, నా పని ఉన్నప్పుడు నేను చేస్తున్నాను, నేను అలా ఏం చేయట్లేదని తను డిఫెండ్ చేసుకున్నాడు. సో తర్వాత నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చేసి ప్రేరణని నామినేట్ చేశాడు. ప్రేరణ కూడా అప్పుడు నిఖిల్ని అడిగింది డస్ట్బిన్ మ్యాటర్ అంటే, కాదు నువ్వు ఆ పని చేసేసావు ఆల్రెడీ, ఆ డస్ట్బిన్లో వేసావు, దాన్ని తీసి టేబుల్ మీద పెట్టావు, అదంతా అయిన తర్వాత క్లారిటీ కోసం అడిగిందట మరి నిఖిల్ని వచ్చేసి, బ్రో నేను చేసిన తప్ప రైటా అని చెప్పి నిఖిల్ని అడిగిందట. అలా నీకు క్లారిటీ లేనప్పుడు నువ్వు ఎందుకు చేయాలి, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చి అడగాలని చెప్పేసి నిఖిల్ ఇక్కడ ప్రేరణ అని అన్నాడు. నీకు ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లేదు, నీకు కంట్రోల్ లేదు నీ మైండ్ మీద, నీ బుర్ర మీద అన్నట్లు ప్రేరణకి ఓటేశాడు. తర్వాత పృథ్వీని ఏమన్నంటే, నీ ఇన్వాల్వ్మెంట్ కిచెన్లో నాకు ఎక్కడ కనపడలేదు అని అంటే, నేను ఫస్ట్ వీక్లోనేమో చేయలేదు, ఫస్ట్ డేలో చేయలేదు, 2వ రోజు నుంచి చేశాను, 3వ రోజు చేశాను, 4వ రోజుకి మాకు ఇట్లా మేము పెద్ద క్లాన్ అయినందుకు బిగ్ బాస్ మాకు ఇది ఇచ్చారు కదా ఒక పవరు, దాంతో నేను చేయలేదని చెప్పాడు. దానికి నిఖిల్ లేదు నువ్వు చేయలేదని చెప్పేసి అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం పృథ్వీది కరెక్ట్ అనిపించింది. అప్పుడు పృథ్వీ అంటాడు, బ్రో మీకు ఎందుకు నామినేట్ చేయాలో కూడా తెలియడం లేదు, ఎందుకు చేశారో మీకే తెలియదు అని. నిఖిల్ కూడా అలాగే ఫేస్ పెట్టాడు, నేను ఎందుకు చేశాను అంటే నిఖిల్కి ఏం రీజన్స్ దొరకలేదేమో అనిపించింది. నిఖిల్ ఎందుకో చాలా పరధ్యానంగా ఉంటూ నామినేట్ చేశాడు వీళ్ళిద్దరినని అనిపించింది. ఎందుకంటే పృథ్వీను ఫ్రెండే, ప్రేరణ ఫ్రెండే, సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్కే వేశాడు. ఆ విషయంలో ఏం అర్థం కాలేదు. సో ఇవ్వండి, ఈరోజు మొత్తం 12 మంది నామినేషన్స్ ఇద్దరిని తమ ఆపోజిట్ క్లాన్లో ఉన్న సభ్యులను నామినేట్ చేశారు. సో ఇవి అయిపోగానే బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారు ఏంటి అంటే, ఈ వారం నామినేషన్లో అంటే హైయెస్ట్ ఓటు వచ్చిన వాళ్ళనే నామినేట్ అవుతారు కాబట్టి బిగ్ బాస్ గారు
అనౌన్స్ చేస్తారు. ఈ వారం నామినేట్ అయిన సభ్యులు అని చెప్పేసి మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య గారు, నిఖిల్, సీత, శేఖర్ భాష అండ్ నైనిక మొత్తం 8 మంది నామినేట్ అయ్యారండి. సో అప్పుడు బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఏంటి అంటే యష్మి పెద్ద క్లాన్కి గ్రూపు లీడర్ అయినందున తనకు ఒక స్పెషల్ పవర్ లభిస్తుంది. ఏంటి అంటే తన క్లాన్లో ఎవరో ఒకరిని తను సేవ్ చేయొచ్చు అనమాట. సేవ్ చేసిన తర్వాత ఎవరైతే నామినేషన్స్లో లేరో వాళ్ళని స్వాప్ చేయాలన్నమాట. అంటే ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదండి క్లాన్లలో ఎవరున్నారు, విష్ణు ఇంకా ఈ వీళ్ళ క్లాన్లోనైతే ఆదిత్య గారు ఉన్నారు, విష్ణు నబిల్ ఉన్నారు ఆపోజిట్ క్లాన్లో అయితే. సో వాళ్ళల్లోంచి ఒక్కరిని నామినేట్ చేయాలి, వీళ్ళ గ్రూప్లోంచి ఒకరిని సేవ్ చేయాలి. సో అప్పుడు యష్మి తన పవర్ని యూజ్ చేసుకొని తన ఫ్రెండ్ అయిన ప్రేరణని సేవ్ చేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. రీజన్ ఏం చెప్తుందంటే అందరూ డస్ట్బిన్ అని ప్రేరణకి వేస్తున్నారు కదా, అది మేమందరం అనుకొని చేస్తే పాపం ప్రేరణకే ఓట్లు పడ్డాయి. ఆ విషయంలో తను ఏమి కావాలని పర్సనల్గా చేయలేదు, ఇది అందరం కలిసి చేసిన పని. దానికి ప్రేరణకి ఇన్ని నామినేషన్స్ పడడం నాకు నచ్చలేదు, కాబట్టి బిగ్ బాస్ నేను ప్రేరణని సేవ్ చేస్తున్నా అని చెప్పింది అనమాట. చెప్పగానే మరి వాళ్ళ ప్లేస్లో ఎవరిని పెడుతున్నావు అన్నప్పుడు విష్ణు పేరు చెప్తుంది. అప్పుడు విష్ణు చాలా డల్గా ఉంటుంది. విష్ణు ఎందుకు అని కారణాలు చెప్పాలి, తగిన కారణాలు అన్నప్పుడు యష్మి చెప్తుంది. స్పోర్టివ్గా తీసుకోలేదు, చాలా ఫీల్ అయిపోయింది, ఇది పర్సనల్గా తీసుకుంది. దానివల్ల క్లాన్ అంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం, మాకు పవర్ వచ్చిందని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కూడా ఆ తృప్తి కలగలేదు, మేము కూడా డిసప్పాయింట్ అయ్యేలాగా చేసింది విష్ణు అని చెప్పేసి అన్నప్పుడు విష్ణు సరే అన్నట్టు అనగానే బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు. ఇది మనకి ఎపిసోడ్లో చూపించారు కానీ లైవ్లో చూపిస్తారు. బిగ్ బాస్ అంటారు, విష్ణు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా, నువ్వేమైనా డిఫెండ్ చేసుకోవాలనుకుంటున్నావా అంటే అప్పుడు విష్ణు అడుగుతుంది అనమాట. ఏం లేదు, అప్పుడే పవర్ వచ్చింది, 5గురి మీద ఇంత ఇల్లు మొత్తం భారం పడేసరికి నేను ఆ ఫ్రస్ట్రేషన్లో నేను మీకు చెప్పలేదు, నేను బిగ్ బాస్ చెప్పుకున్నాను అంతే తప్ప నేను ఎవరిని ఏమీ అనలేదని చెప్పేసి విష్ణు చెప్పుకుంది. సో దీంతో ఈ వారం నామినేషన్స్ అయిపోయాయండి. ఈ నామినేషన్స్లో ఉన్నవాళ్ళు మొత్తం 8 మంది. ప్రేరణ ప్లేస్లో కొత్తగా విష్ణు వచ్చింది. సో చూద్దామండి ఈ 8 మందిలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో మనకైతే తెలియదు. సో మీరైతే ఎవరు అనుకుంటున్నారో జాగ్రత్తగా చూసి వాళ్ళ ఆటను బట్టి అంటే ఫ్యాన్ బేస్ని బట్టి మాత్రం ఓటు వేయొద్దు. వాళ్ళ పర్సనల్ ఫ్యాన్స్ ఉండాలని ఇంతకుముందు ఇంప్రెషన్ బట్ట వేయొద్దు. ఓటు వేయాలి అనుకుంటే హౌస్లో ఎలా ఉంటున్నారు, సర్వే అవుతున్నారా లేదా, అన్ని విషయాల్లో ఎలా ఉంటున్నారో చూసి ఓటు వేస్తేనే వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళు వెళ్ళిపోయేదానికి ఒక సార్థకం ఉంటుంది. వాళ్ళు గిఫ్ట్ మనీ ప్రైజ్ మనీ ఏది ఉందో అది సాధించుకున్నారు అనే తృప్తి వాళ్ళు వెళ్ళినట్లు ఉంటుంది. ఒక కరెక్ట్ పర్సన్కి మాత్రమే ఆ ప్రైజ్ మనీ వెళ్ళేలాగా ఓటు వేయండి. సో ఇది నేను జస్ట్ సలహా కాదు, ఇది ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. సో ఈ వారం జరిగిన నామినేషన్స్ అయితే ఇవ్వండి. ఇవి జరిగిన తర్వాత ఈ నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు విష్ణు నిఖిల్తో అంటుందన్నమాట, నేనేమి కామెడీ చేయలేదు, అది సెన్సిబుల్ మ్యాటర్ కాబట్టి ఇలా నేను సారీ కూడా వచ్చి చెప్పాను అనగానే అప్పుడు విష్ణు అని నిఖిల్ అంటాడు, చూడు ఆ గొడవ అయిపోయింది, దాన్ని లాగుతున్నారు మీ ఇద్దరు, అలా లాగడం వల్ల నాకేం కాదు, ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి నీకు కానీ తనకు కానీ ఏ విధంగా రాంగ్గా పోర్ట్రే అయితే మీ ఆడపిల్లలు కాబట్టి మీకే ప్రాబ్లం అన్నట్టు నిఖిల్ చెప్పాడు. ఇక్కడ మంచిగానే చెప్పాడు నిఖిల్. సో ఈ విషయంలో విష్ణు ఇంకా లాకుండా ఉండటం బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ దీనివల్ల విష్ణు నెగిటివ్ అయిపోయి సోనియా హైప్ అయిపోతుంది. ఇక్కడ విష్ణుది తప్పు లేదు, తను కామెడీగానే అడిగింది, దాంతో తను నో కామెంట్స్ అన్నది వెళ్ళిపోతూ ఈమె అడల్ట్ అనే పెద్ద పదం వాడింది సోనియానే. తర్వాత వెళ్ళి సీత సారీ చెప్పింది, విష్ణు సారీ చెప్పింది, ఇక్కడితో అయిపోయేది. కానీ ఇక్కడ విష్ణు ఏం చేసిందంటే సైకిల్ చేస్తూ దాన్ని కొంచెం వక్రీకరించేసరికి సోనియాకి దొరికింది ఛాన్స్ అని చెప్పేసి తను ఇంకా స్టార్ట్ చేసిందండి. సో సోనియా ఏమంటుందంటే నెక్స్ట్ నిఖిల్తో ఈ నామినేషన్స్ తర్వాత, ఈ విష్ణుకి ఏంటో ఆట ఆటమే రాదు, ఏది పర్సనలో తెలియదు, ఏది గేమో అర్థం కావట్లేదు అని చెప్పేసి విష్ణుని అంటుంది అనమాట వెటకారంగా. నిఖిల్కి ఏమో అర్థం కావట్లేదు, అటు విష్ణుకి సమాధానం చెప్పాలా, ఈ సోనియా ఇప్పుడే ఫ్రెండ్ అయిపోయింది, తనకు ఏం చెప్పాలో అర్థం కాక నిఖిల్ కామ్గా వింటాడు. సో ఇవి నామినేషన్స్ తర్వాత జరిగిన సీన్స్ అండి. తర్వాత మనకంట తర్వాత నిఖిల్ అంటాడు, మణికంఠకు కూడా ఏమి రీజన్స్ లేవు, ఏం రీజన్స్ చెప్పింది,
స్వీట్స్ దాచేసాడని ఇదా రీజన్ చెప్పడం అని చెప్పేసి మణికంఠ మీద నిఖిల్ సోనియాతో అంటాడు. తర్వాత మళ్ళీ పృథ్వీ మీదే వేసినందుకు నిఖిల్ మేబీ ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఆ విషయాన్ని సోనియా చెప్పినప్పుడు సోనియా ఏమంటుందంటే, అరే నువ్వు ఫీల్ అవ్వకరా, వాడు ఏదో ఉండి అలా వేసేసాడు అంతే తప్ప నీకు కావాలని వేయలేదు, నువ్వేమి వెళ్ళవు, ముందు పోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం సేఫ్ అవుతాము అని చెప్పి సోనియా పృథ్వీకి సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ అభయ్ అనుకున్నాడు, అభయ్ స్ట్రాంగ్ కంటెంట్ అన్నప్పుడు అభయ్కి వేయలేదు, ఇక నీకు వేశాడు, ప్రేరణకు వేశాడు నిఖిల్ అన్నట్లు చెప్పుకుంటూ వచ్చింది. ఇక్కడ సోనియా చాలా మైండ్ గేమ్ ఏదైతే ఉందో తను చాలా మైండ్ గేమ్ ఆడుతుందండి. అటు ఇటుగా సపోర్ట్ చేసుకుంటూ తనకంత వీళ్ళన్నట్లే నైనిక అంది కదండి, తనకంటూ ఒక సపరేట్ క్లాన్ ఉన్నట్లు ఉంది అని చెప్పిందే, అలానే జరుగుతుంది ఇక్కడ. సోనియా ఒక 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 గ్రూప్ని తయారు చేస్తుంది ఇక్కడ, అభయ్ని, నిఖిల్ని, పృథ్వీని, మణికంఠని. సో వీళ్ళందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేస్తుంది. అది ఈరోజు తన మాటల్లోనే చెప్పేసింది. ఏమని, పృథ్వీ మనం ముందేం వెళ్ళము, వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం సేఫ్ చాలా వారాల వరకు అంటూ భరోసా ఇచ్చింది పృథ్వీకి. సో దీన్ని బట్టి ఈమె గ్రూప్ తయారు చేస్తుందని నాకు అర్థమైపోయిందండి. మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. సో తర్వాత నిఖిల్ మణికంఠ ఇద్దరు బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నిఖిల్ అంటాడు, నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు, నేను ప్రైజ్ మనీ కోసం, నా ఫైనాన్షియల్ కోసం, నా కమిట్మెంట్స్ కోసం నేను బిగ్ బాస్ హౌస్కి వస్తే అందరూ నన్ను బ్యాడ్గా అనుకుంటున్నారేమో, నాకు అంటే భయపడుతున్నాడు ఇక్కడ నిఖిల్. నా గురించి బ్యాడ్గా వెళ్తుందేమో, బ్యాడ్గా ఇతను ఇలా చేస్తున్నాడని నా క్యారెక్టర్ని తప్పుపడతారేమో అని చెప్పేసి నిఖిల్ అన్ని విషయాలు, ఎందుకంటే బేబక్క వెళ్ళిపోయింది నిఖిల్ వల్లనే అని బయట ప్రచారం జరుగుతుందని భయపడుతున్నాడు. పోనీ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడేమో అని భయపడుతున్నాడు. మళ్ళీ ఇక్కడ సోనియా విష్ణు కూడా నిఖిల్ విషయం ఒక పర్సనల్ జరిగింది కదా, ఆ విషయంలో కూడా నిఖిల్ భయపడుతున్నాడు. సో చాలా అంటే చాలా లో అయిపోయాడు ఇక్కడ నిఖిల్. నాకేంటో మధ్యలో వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇది క్విట్ చేసి, కానీ కొన్ని కమిట్మెంట్స్తో నేను హౌస్లోకి వచ్చానని చెప్పేసి మణికంఠతో చెప్తున్నప్పుడు నైనిక కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటుంది, నబిల్ కూడా వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటారు. సో దీంతో అంతకుముందు నామినేషన్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడితో అయిపోతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ సాంగ్ వచ్చేసి మన సుదీప్ ఉన్నాడు కదండి, కిచ్చా సుదీప్, ఈగలో విలన్ ఉన్నారు కదా, సో ఆయన సాంగ్తో స్టార్ట్ అవుతుంది. రంగరక్కమ్మ బాగున్నారా అందరూ అన్న సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. అందరూ మళ్ళీ హ్యాపీగా అందరూ వేస్తూనే ఉంటారు, అక్కడ డ్యాన్స్ వేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణు యష్మి కూర్చొని ఉంటారు. అప్పుడు యష్మి చెప్తుందనమాట, నేను నిన్ను నామినేట్ చేసింది పర్సనల్గా కాదురా, మా గ్రూప్ అందరూ ఇలా ఫీల్ అయ్యారు కాబట్టి నా గ్రూప్ పరంగా తీసుకున్న డెసిషన్ తప్ప నేను పర్సనల్గా తీసుకొని నీకేమి వేయలేదు. మాకు ఫస్ట్ రాక ఒక పవర్ వస్తే దాన్ని ఎందుకు ఇలా చేసుకున్నారని, ఎందుకు ఇలా అందరు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి, మీరు ఇలా ఫీల్ అవుతున్నారని దానిలో నువ్వు సీత ఎక్కువ రియాక్ట్ అయ్యారు కాబట్టి ఆ విషయంలోనే నాకు బాధ అనిపించి, సీత ఆల్రెడీ నామినేషన్లో ఉంది, సో అందుకనే నిన్ను నామినేట్ చేశాను కాబట్టి నేనేం పర్సనల్గా ఏం చేయలేదురా అని చెప్పేసి యష్మి విష్ణుతో చెప్తుంది ఇక్కడ. అప్పుడు సోఫా ఏరియాలో ప్రతిరోజు వీళ్ళకి ఒక డిస్ప్లేలా ఇక్కడ ఒక మానిటర్ ఉంటుందండి, ఎల్ఈడి మానిటర్ ఉంది అక్కడ. ఆ మానిటర్లో రోజుకు ఒక కొటేషన్ వస్తుంది అనమాట. ఆ కొటేషన్కి రిలేటెడ్గానే బిగ్ బాస్ టాస్క్లు పెడుతూ ఉంటాడు. సో ఈరోజు వచ్చిన కొటేషన్ ఏంటంటే, ఏది శాశ్వతం కాదు, మొదటిసారి బహుమతిగా వచ్చింది, ఇప్పుడు మీరు సంపాదించుకోవాల్సిన అవసరం వచ్చింది అని ఉంటుంది అనమాట ఆ కొటేషన్. అంటే ఎప్పుడు ఏది శాశ్వతం కాదు, ఒకసారి గిఫ్ట్గా వస్తుంది, ఒక్కోసారి మనం సంపాదించుకోవాల్సింది అన్నప్పుడు ఓకే అర్థమైపోయింది, అంటే టాస్క్ ఏదో దీనికి సంబంధించింది అని అట్లా అని అందరూ అనుకుంటారు, ఏదో టాస్క్ సంబంధించిందిలే, మనం ఏదో సంపాదించుకోవాలని వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈలోపు గార్డెన్ ఏరియాలో మణికంఠ సోనియాతో అంటాడనమాట, అంటే సోనియా చెప్తున్నట్టుంది విష్ణు గురించి. అప్పుడు మణికంఠ అంటాడు, అక్క ఇక్కడ నేను కనెక్ట్ అయింది నీతోనే, నువ్వు ఏది చేసినా నాకు మంచిగానే అనిపిస్తుంది అనగానే వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు. అప్పుడు చెప్తుందనమాట, ఇది ఇక్కడ తనకి తేడా తెలియట్లేదురా విష్ణు, ఇది పర్సనల్, సేమ్ నిఖిల్కి ఏదైతే చెప్పిందో అది కూడా మణికంఠ చెప్తుంది. పర్సనల్ ఇక్కడ విష్ణు సీత గురించి ఇద్దరు గురించి మణికంఠతో ఉంటుంది అనమాట. విష్ణు తీసుకొచ్చిన గొడవ ఏంటంటే ప్యూర్గా పర్సనల్ది,
కానీ ఇక్కడ సీత తీసుకొచ్చిన పాయింట్స్ అయితే హౌస్కి సంబంధించినవి కాబట్టి సీత ఓకే నామినేషన్స్ వ్యాలిడే అన్నట్టు సీతను సపోర్ట్ చేస్తుంది. బట్ విష్ణుని మాత్రం పర్సనల్స్ తీసుకొచ్చింది అన్నట్లు విష్ణు మీద కొంచెం నెగిటివ్గా మణికంఠ చెప్తుంది. అక్క నువ్వేం చేసినా కరెక్టే తోపక్క తురుము అనుకుంటే వీడు మణికంఠ సోనియాని హక్ చేసుకుంటాడు. సో ఇది జరిగిందండి. తర్వాత సోఫా ఏరియాలో పృథ్వీ సోనియా కూర్చున్నప్పుడు పృథ్వీ ఫీల్ అవుతున్నట్టున్నాడు నిఖిల్ వేసినందుకు. సో నిఖిల్ నీతో మాట్లాడా, నిఖిల్ సారీ చెప్పాడా అని చెప్పేసి మాట్లాడుతూ, అంటే ఈమె ఏం చేస్తుందంటే అందరిని కలపాలని చూస్తుంది. సో ప్రేరణకి ఓటేశాడు రా, అప్పుడు తనకేం అర్థం కాలేదు. ప్రేరణ ఫ్రెండ్ అయినా సరే తను ఇంకా వేయాల్సి వచ్చింది అన్నట్లు మళ్ళీ ఇక్కడ పృథ్వీ సోనియా ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ నబిల్ అండ్ ఆదిత్య వీళ్ళిద్దరు ఏమని మాట్లాడుకుంటూ ఉంటారంటే, ఆదిత్య గారు నబిల్ ఒక్కరు నచ్చినట్టున్నారు ఆదిత్య గారికి. ఈరోజు ఆదిత్య గారు కూడా ఎక్కడ చూసినా ఒంటరిగానే ఉన్నారు, ఒంటరి పక్షిలాగానే ఉన్నారు. ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, సీరియస్గా కూర్చుంటున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు తప్ప ఎవరితోనూ ఆయన మాట్లాడలేదు, జోక్స్ వేయట్లేదు, సరదాగా ఎవరితో ఉండట్లేదు. నబీల్ పక్కన కూర్చొని నబీల్కి ఒక సలహా ఇస్తారు ఇక్కడ ఆదిత్య గారు. ఎవరిని నమ్మకు, జోబేల్గా ఉండు, ఎవరి ట్రాప్లో పడకు. ఈరోజు ఏం జరిగిందో చూసావా, వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటూ నిఖిల్ పృథ్వీ ఫ్రెండ్స్, అబ్బాయి సోనియా వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అని తెలుసు కదా. అయినా సరే నిఖిల్ ఏం చేశాడు ఇక్కడ, ఫ్రెండ్ అంటూనే పృథ్వీకి వేశాడు. ఇక్కడ చూసావా, మళ్ళీ ఆమె యష్మి ఏం చేసింది, ప్రేరణనే సేవ్ చేసుకుంది. కానీ ఇక్కడ పృథ్వీని అంత గేమ్ ఆడిన పృథ్వీని సేవ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆదిత్య గారు నబిల్తో అన్నారు. కరెక్ట్ పాయింటే కదండి. ఇక్కడ గేమ్ ఆడిన అతని నామినేషన్స్ సేవ్ చేస్తే మంచిది కదా. ఇక్కడ తన ఫ్రెండ్ని సేవ్ చేసుకుంది అని చెప్పేసి నబిల్తో ఆదిత్య గారు ఉన్నారు. యష్మి ఏంటి అంటే తన ఒపీనియన్, తన ఫ్రెండ్ అని మేబీ సేవ్ చేసింది. కానీ ఇచ్చిన రీజన్ ఏం చెప్పింది, అందరూ డస్ట్బిన్ అనేది అదొక ఇన్వాలిడ్ నామినేషను, దాన్ని నేను సమర్థించను అని చెప్పేసి ప్రేరణని సేవ్ చేసింది. కానీ ఇక్కడ ఆదిత్య గారు మాత్రం తన ఫ్రెండ్ కాబట్టి ఇలా సేవ్ చేశారు అని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడు నబిల్ కూడా అవునవును కరెక్టే ఎవరి ట్రాప్లో పడకూడదు అని చెప్పేసి గట్టిగా నబిల్ కూడా అనుకుంటారు. తర్వాత బిగ్ బాస్ అందరినీ సోఫా ఏరియాలో కూర్చోమని చెప్తారు. అందరూ కూర్చున్న తర్వాత ఈ వీక్ అయిపోయింది, ఫస్ట్ వీక్ అయిపోయింది. మీరందరూ ఎలా ఉన్నారు అనగానే బిగ్ బాస్ బాగున్నాం బిగ్ బాస్ అని కొంతమంది, బాలేం బిగ్ బాస్ అని కొంతమంది అలా మాట్లాడతారు. కొంతమంది ఏమో చాలా డిఫరెంట్గా ఉంది బిగ్ బాస్ అని అన్నప్పుడు బిగ్ బాస్ అంటారనమాట, మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా ఈ ఈ ఈ సీజను అన్నిటికంటే డిఫరెంట్గా ఉంటుంది. సో మీరే అన్నీ సంపాదించుకోవాల్సి ఉంటుంది, ఏది కూడా ఉచితంగా రాదు. ఆయన అంటారు కదండి లలిత జ్యువెలరీస్ ఆయన, ఏవి ఊరికనే డబ్బులు ఊరికనే రావు అని. అలాగే బిగ్ బాస్ గారు కూడా సేమ్ అలానే అంటారు, ఏది ఊరికనే రాదు, మీరు సంపాదించుకోవాలి అని చెప్పేసి. ఫస్ట్ వీక్లో మీకు బహుమతిగా నేను ఫుడ్ ఇచ్చాను, ఈ వీక్లో మాత్రం మీరు ఆహారాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది అనగానే, ఓ సంపాదించుకోవడానికి మనకు టాస్క్లు ఉంటాయా అని అభయ్ గారు అంటూ ఉన్నప్పుడు, ఏమున్నాయి ఉన్న సరుకులు మనం వాడుకుంటామని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటున్నప్పుడు బిగ్ బాస్ గారు ఖచ్చితంగా చెప్తారు ఏమని, మీరు ఈరోజు వండనిది ఇంకా ఏమేమైతే తినే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టండి అనగానే ఇప్పుడు ప్రేరణ అంటుంది, బిగ్ బాస్ మేము మాకు వీకెండ్లో గిఫ్ట్ హ్యాంబర్ గెలుచుకున్నాగా బిగ్ బాస్, అది మేము దాచుకోమా అనగానే అప్పుడు యష్మి అంటుంది లేదు అన్నీ అంటే, అప్పుడు వెంటనే బిగ్ బాస్ గారు జోక్యం చేసుకొని లేదు అన్నీ పెట్టండి, తక్షణమే పెట్టండి అంటాడు. వీళ్ళందరూ అన్నీ తీసుకెళ్ళి పెట్టిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ గారు జాలి పడ్డారో మరేమో తెలియదు. కానీ ఏమంటారంటే, మీకు కొంచెం సమయం ఇస్తున్నాను, మీకు దోచినంత దోచేయండి అన్నట్టు మీకు అందరికీ కొంత సమయం ఉంది, ఏమి తినాలనుకున్నా తినేయండి మీ ఇష్టం అన్నట్లు వదిలేశారు. అప్పుడు అందరూ అసలు పులిహార పొట్లాల కోసం అయితే ఎవరైతే బాధితులు ఎదురు చూస్తున్నారో అట్లనే గబాగబా అందరు పరిగెత్తుకుంటూ వెళ్తారండి, కిచెన్లోకి వెళ్ళిపోయి దాని మీద దాడి చేస్తారు, ఒక యుద్ధం చేసినట్టు గబగబా అందరూ తింటూ ఉంటే ఇక్కడ విష్ణు నిఖిల్ గారికి ముద్ద తినిపించిందండి. సో ఇక్కడ కొంచెం ఏదో జరుగుతున్నట్టయితే అనిపించింది. ఎందుకో విష్ణుకి మాత్రం నిఖిల్ అంటే ఒక పాజిటివ్ కార్నర్ అయితే ఉంది, సాఫ్ట్ కార్నర్ ఉంది. సో అక్కడ ఎవరికి వాళ్ళు గబగబా తినేస్తూ ఉన్నప్పుడు ఆదిత్య గారు మాత్రం సోఫాలోనే కూర్చొని ఏందిరా వీళ్ళు అన్నట్లు చూస్తుంటారు తప్ప తను ఏమి రియాక్ట్ అవ్వడు. సో అందరూ తినేస్తారు, తిన్న తర్వాత మెల్లగా ఆదిత్య గారు కూడా వెళ్ళి తినేస్తారు. సో తింటూ ఉన్నప్పుడే అక్కడ ఒక హార్న్ మోగుతుంది, మోగ్గానే
అప్పుడు బిగ్ బాస్కర్ స్టాప్ చేసి మిగతా అన్ని స్టోర్ రూమ్లో పెట్టేయమంటున్నా వీళ్ళు ఇంకా తింటూనే ఉంటారు. తింటూ ఉన్నప్పుడు బిగ్ బాస్కర్ కోపం వస్తుంది. కోపం వచ్చి సీరియస్ అయిపోయి తక్షణమే ఆపే అవన్నీ స్టోర్ రూమ్లో పెట్టండి, మీకు ప్రైజ్ మనీ గెలుచుకోవాలని లేదా కోల్పోవాలని ఉందా అని సీరియస్గా చెప్పగానే అందరు గబగబా వెళ్ళిపోయి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. సో ఇక్కడ అందరు స్టోర్ రూమ్లో పెట్టి ఇంకా బయటకు వస్తున్న టైంలో ఆదిత్య గారు మాత్రం ఒంటరిగా, అందరు సోఫా ఏరియాలో కూర్చుంటే ఆదిత్య గారు ఒక్కరు మాత్రం వెనక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లీన్ చేస్తూ కనపడతారండి. మిగతా వాళ్ళందరూ సోఫాలో కూర్చుంటారు. ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఈరోజు నాకు చూసినట్టు అనిపించలేదు, మీకు కూడా అట్లానే అనిపించి ఉండొచ్చు. ఏమో అండి, ఈరోజు అంతా చాలా చప్పగా సాగింది. మ్యాటర్ అయితే ఏం లేదండి, అంతా డొల్ల ఈరోజు ఎపిసోడ్. సో మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మొట్టమొదటిగా పెట్టానండి నేను యూట్యూబ్ ఛానల్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ముందు వచ్చే వారాల గురించి ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఉంటానండి. సో నా లైఫ్లోనే ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నాకు మీ సహకారం కావాలి. మీకు నచ్చినట్లయితే ఫస్ట్ నా రివ్యూ ఏదో ఒక ఎపిసోడ్ వినండి, నచ్చింది అనిపిస్తేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి రివ్యూలో మళ్ళీ కలుద్దామండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ.